78వ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా జెడ్పీహెచ్ఎస్ వెలువర్తి పాఠశాలలో నిర్వహిస్తున్నటువంటి జెండా వందన కార్యక్రమానికి అధ్యక్షులుగా ఉన్నటువంటి ఇటీవలే వచ్చినటువంటి పాఠశాల రథసారథి గెస్ట్ హెడ్ మాస్టర్ గారికి, అదేవిధంగా సర్పంచ్ ఎంపీటీసీల కాలం ముగిసినందున అధికారుల పాలన కొనసాగుతున్న ఈ తరుణంలో సభకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఏఏపీసీ కమిటీ చైర్మన్ వాణి గారికి, అదేవిధంగా గ్రామ సెక్రటరీ గారు నరేందర్ సార్ గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గ్రామం నుంచి వివిధ స్థాయిలో ఉన్నటువంటి అధికారులకు, మాజీ అధికారులకు, మాజీ పాలకులకి, గ్రామ పెద్దలకి, వివిధ రకాలుగా ఉన్నటువంటి యువజన సంఘాలకి, నాతోటి ఉపాధ్యాయ మిత్రులకి, అందరికన్నా ముఖ్యంగా నా పాఠశాలలో చదువుతున్నటువంటి పిల్లల తల్లిదండ్రులకి, నాతో పాటు పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయ మిత్రులకి, అదేవిధంగా ఈ పాఠశాలకి అభివృద్ధిలో అనాది కాలం నుండి నేటి వరకు ఎవరి స్థాయిలో వారు తమకు తోచిన విధంగా సహాయం చేస్తూ పాఠశాలకి దాతలుగా నిలుస్తూ పాఠశాల అభివృద్ధిలో వెన్నముకగా ఉంటున్నటువంటి మన పాఠశాల దాతలకి, చివరగా నా విద్యార్థులందరికీ కూడా ఈ సందర్భంగా 78వ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమం చాలా ఆలస్యమైంది. అయినప్పటికీ ఈ యొక్క స్వతంత్ర దినోత్సవం యొక్క ప్రాధాన్యత, దాని యొక్క నేపథ్యం, మరి ఈరోజు ఈ పండుగ జరుపుకోవడానికి కారణాలు ఏంటి, ఈ పండుగ అంత ఈజీగా ఈరోజు దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నాం, అది అంత ఈజీగా ఈ పండుగ జరుపుకోవడానికి మూల కారకులు ఎవరు త్యాగాల ఫలితంగా ఈరోజు మనం ఈ స్వేచ్ఛా వాయువుల్ని దేశవ్యాప్తంగా పీల్చుకొని సంబరాలు చేసుకుంటా ఉన్నాం. ఈ చరిత్ర దాదాపు ప్రతి ఒక్క పౌరునికి సాధారణంగా తెలియాల్సిన అవసరం ఉన్నది. యాజ్ ఏ ఒక సోషల్ స్టడీస్ స్టూడెంట్, టీచర్గా కొంత అవేర్నెస్ చేయాల్సినటువంటి బాధ్యత కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి గెస్ట్ హెడ్ మాస్టర్ మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒక 10 మినిట్స్లో మీకు దీనికి సంబంధించిన హిస్టరీ కొంత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకు ఇది అవసరం అంటే, మీరు చూస్తూ ఉన్నారు, పిల్లలు మనకు హ్యూమన్ రిసోర్సెస్ చాలా ఉన్నది, విద్యార్థుల సంఖ్య చాలా ఉన్నది, యువత సంఖ్య ఈ దేశంలో చాలా ఉన్నది. కానీ ఈ దేశము ఎలా స్వతంత్రం సంపాదించింది, మరి ఎంతమంది అమరవీరులు తన ప్రాణాలను బలివొడ్డి బలిపీఠం ఎక్కి ఈ స్వతంత్రం సాధించారన్న వాళ్ళ చరిత్ర తెలుసుకోవడం చాలా మరుగున పడిపోతా ఉన్నది. ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించడానికి నేను చనిపోతే చాలు, నా చావు ద్వారానైనా ఈ దేశానికి స్వతంత్రం వస్తే బాగుండని తమ కుటుంబాన్ని, తమ వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసి ఉరికమ్మ ఎక్కినటువంటి జీవితాల చరిత్ర ఈరోజు విద్యార్థులకు చేరకుండా పోతున్నది. వాళ్ళ ఆదర్శాలు, వాళ్ళ త్యాగాలు నేటి యువత కనీసం స్టడీ చేసి వాళ్ళ ఆశయాలను కొనసాగించేటువంటి పరిస్థితిలో లేదు. ఎందుకు ఇలా దూరం అవుతుందనే విషయం తెలిస్తే చరిత్ర చదవలేకపోతున్నారు. ఇండిపెండెన్స్ డే చాక్లెట్లు ఇస్తారు, జెండా ఎత్తారు, ఇంటికి పోతాం. తర్వాత ఆడికి పోగానే ఫోన్ చూడడం, ఆ తర్వాత మళ్ళీ పుస్తకాలు బ్యాగ్ చేసుకుని ఇంటికి బడికి రావడం, చదవడం, ఇదే అయిపోతుంది, రొటీన్ జీవితం అయిపోతుంది. కాబట్టి మరి ఈ దేశం స్వాతంత్రం సాధించడానికి దాదాపు 90 సంవత్సరాల పోరాటం జరిగింది. 200 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు